ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగా నేనేం చేయలేదు. ప్రమాణ పూర్తిగా నాకేం తెలీదు. తెలియకుండానే ప్రేమ్తో నువ్వు ఆ గదిలో ఉన్నావా? అవును నిషమ్మా, నా డ్రెస్ మీద డ్రింక్ పడితే వాష్ చేసుకోవడానికి ఆ రూమ్ లోకి వెళ్ళాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అవును నాన్న, తను చెప్పిందే నిజం. తనేమి నన్ను గదిలోకి తీసుకెళ్ళలేదు, నేనే వెళ్ళాను. అబ్బో, భలే నాటకాలు ఆడుతున్నారే. కనిపిస్తున్నదే అబద్ధం ఉన్న చిత్రీకరణ బానే చేస్తున్నారు. షేమ్గా లేదారా? ఒక పనిదాని వెంట తిరగడమే కాకుండా దాంతో రాసలీలలు సాగిస్తూ దొరికిపోయాక కూడా ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నావు. తప్పు నాదని చెప్తున్నా, తనకేమీ తెలీదు అంటున్నా. అంతకు మించి మీరు ఊహించుకున్నట్టు తప్పేం జరగలేదని నేను అంటున్నాను. లిమిట్ దాటి మాట్లాడకండి. నువ్వు లిమిట్స్ దాటి వెళ్ళొచ్చు, కానీ మేమేం మాట్లాడకూడదా ప్రేమ్? మళ్ళీ చెప్తున్నాను, మీ అని సంబోధించి తనని కార్నర్ చేయకండి. మరి దీనంతటికి కారణం ఎవరు? ఈ నిషానే నాన్న. నేనా? ఎస్, నువ్వే. ఆ పార్టీ దగ్గర నుంచి నన్ను రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది నిషానే. ఆ రూమ్ లోకి తోసింది కూడా నిషానే. చూస్తుంటే చామంతి డ్రెస్ మీద కావాలనే డ్రింక్ పోసి ఆ రూమ్ లోకి పంపించింది కూడా నిషానే అనిపిస్తుంది. నో, నువ్వే. నువ్వే ఈ వీడియో తీసి నా వాళ్లకు చూపించి చామంతిని అందరిలో బ్యాట్ చేయాలనే ఇలా చేశావు. నేను చామంతికి అలా చేయమని చెప్పానా ప్రేమ్? కావచ్చు. ఏం చెప్తున్నాడు అంకుల్? అసలు ఇది విని నమ్మేలా ఉందా? నానా, నేను ఊరికే వీళ్ళలాగా ఒకరి మీద నిందలు వేయనని మీకు బాగా తెలుసు. అక్కడ అందరూ డ్రింక్స్ తాగారు కదా, ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ నిషా చేత్తో నాకిచ్చిన డ్రింక్ తాగటం వల్లే తాగాకే నా ప్రవర్తన మారింది. ఆ మత్తులో ఉన్న నన్ను నిషానే ఆ రూమ్లోకి తీసుకెళ్లి తోసింది. చామంతి పట్ల అలా ప్రవర్తించడానికి కారణం కూడా ఆ మత్తే నాన్న. ఆ తప్పు నాదే, చామంతిది కాదు. దీనంతటికీ కారణం నిషానే నాన్న. ఇదేదో చేద్దాం అనుకుని చేసి రివర్స్ అయినట్టుంది. ఇలా వాడుకుందామని చూసింది, ఏమవుతుందో. ఏంటమ్మా? మీ అబ్బాయి ఏదో కట్టుకథలల్లి చెప్తుంటే మీరది నమ్ముతున్నారా అంకుల్? ఆంటీ, అంకుల్ బాగానే న్యాయం అడిగారు. ఇంకెంతేనా? వీళ్ళిద్దరికి ఉన్న కోరికలు సరదాలు తీర్చుకోటానికి ఇలా డ్రామాలాడుతూ పైగా నేనే తీసుకువెళ్లి వదలనని అబద్ధం చెప్తున్నాడు. కాబోయే భర్తని ఎవరైనా అలా చేస్తారా? ఈయన వల్ల
అది ఇంకా తప్పించుకుంటుందా అంటే నేనిది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నువ్వింక వెళ్ళు నిషా. ఎవరు చెప్తుంది అబద్ధమో మా నాన్నకు అర్థమైంది. దయచేయి. నోర్మోయ్ 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 నోర్మోయ్. ఎవర్రా వెళ్ళేది? వింటున్నాను కదా అని ఏమీ అనలేను అనుకుంటున్నావా? పేటరేగిపోతున్నావు. నీకు దాన్ని వెనకేసుకు రావడానికి సిగ్గుగా లేదు? నాకు అవమానంగా ఉంది. మా చామంతి తప్పేం లేదమ్మా. ఉంది, దాని తప్పే పూర్తిగా ఉంది. అమ్మగారు, నోరెత్తావంటే చంపేస్తా. నీ గుణమేంటో మొత్తం నాకు తెలిసే. అందుకే మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఈ పెద్ద మనిషి పట్టించుకుంటేగా. రమా, చూసావా హర్ష? పైగా ఇందులో దీని తప్పేమీ లేదు అని ఎలా వాగుతోందో. నాలుగు మాటలు చెప్తే నువ్వు మారిపోతావా? ఇది మన కొడుకుని వల్లో వేసుకుని ఈ ఇంటికి కోడలవుదామని చూస్తోంది. అదెందుకు తెలుసుకోలేకపోతున్నావు? నిషా ప్రేమ్ల పెళ్లిని చెడగొట్టి వీళ్ళని విడగొట్టి అది ఆ స్థానం పొందాలని చూస్తోందని నీకెందుకు అర్థం కావట్లేదు? అది అర్థమయ్యుంటే నాకు ఈ బాధ ఎందుకంటే ఒక పని దాంతో పోరాడాల్సి వస్తుంది. నా కర్మ. ఇంకా మౌనముని అవతారమే ఎత్తుతానంటే నేను సహించను హర్ష. రమా, ఈ విషయం ఇంకా దూరం లాగితే నిషాకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేస్తే మంచిది. ఎందుకు వదిలేస్తాను? నిషా ఏం చేసిందని తనకి ఇబ్బంది అవుతుంది. ఈ కాకమ్మ కబుర్లు చెప్పక హర్ష, వదిలే సమస్య లేదు. అమ్మగారు, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఏయ్! ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? కాస్త కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోవడానికి నేనేమి ఆయన్ని కాదు. మీ పని వాళ్ల మీద జాలి చూపిస్తే ఇంట్లో మగాళ్లతోనే బంధాలు పెట్టుకుని మా నెత్తినెక్కి కూర్చోవాలని చూస్తారు మీరు.